భారతీయులకి ఎంతో ఇష్టమైన బంగారం భగభగా మండిపోతోంది. గోల్డ్ ధర రోజు రోజుకు అందనంత ఎత్తుకు వెళ్తోంది. బంగారం కొనాలంటేనే ప్రజలు భయపడే స్థితికి వచ్చేశారు. పెళ్లిళ్లకు బంగారం కొనేదెలా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. మరి బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? అవి తగ్గే అవకాశమే లేదా? ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర 90,000కు అటు ఇటుగా దోబూచులాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,000లను తాకింది. గత రెండు నెలల నుంచి ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ ఎదురవుతుంది. నిన్న మొన్నటి వరకు పెరిగిన ధరలు ఏదో ఒకరోజు తగ్గుతుందిలే అని అనుకునే వారికి ఇది ఊహించని షాక్. కానీ బంగారం ధర పెరిగే స్పీడ్ చూస్తుంటే ఇప్పుడప్పుడే కిందకు దిగొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుదల అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేదెట్లారా బాబు అని ప్రజలు మదన పడుతున్నారు. తప్పనిసరైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం అధిక ధరకు గోల్డ్ కొనాల్సి వస్తోందని వినియోగదారులు బాధపడుతున్నారు. బంగారం ధర ఇంత వేగంగా పెరుగుతుందని మొదట్లో ఎవరూ అంచనా వేయలేదు. బడ్జెట్ తర్వాత ఎంతో కొంత తగ్గుతుందిలే అనుకున్న వారికి కూడా ఈ పెరగడం చూసి షాక్ అవుతున్నారు. అయితే దీనికి అంతర్జాతీయ పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ల యుద్ధంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపారు. అలా కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఎంతో ప్రొటెక్టెడ్ ఆస్తిగా భావించిన బంగారానికి గిరాకీ పెరిగి ధరలకు రెక్కలొచ్చాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా ఔన్స్ బంగారం ధర $1,000లకు చేరింది. 4 ఏళ్ల క్రితం కోవిడ్ ముప్పు సమయంలో $2,000 పలికింది. మళ్ళీ ఇప్పుడు $3,000లకు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చిన ప్రతిసారి బంగారం ధర రికార్డు స్థాయికి చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు గత కొంతకాలంగా వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులు సేఫ్ సైడ్గా బంగారాన్ని భారీగా కొని నిల్వ చేసుకున్నాయి. 2022 నుంచి ప్రతి సంవత్సరం ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు దాదాపు 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొన్నాయి. కోవిడ్ తర్వాత నుంచి భారత్ కూడా బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టింది. భారత్ రిజర్వ్ బ్యాంక్ 2022-24 మధ్య కాలంలో ఏకంగా 94.31 టన్నుల బంగారాన్ని కొన్నది. దీంతో భారత్ వద్ద ఉన్న బంగారం నిల్వలు 850 టన్నులకు చేరింది. మన పొరుగున ఉన్న చైనాలో కూడా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని అక్కడి మదుపర్లు ఇటీవల బంగారాన్నే ఎక్కువగా కొంటున్నారట. ఇక కరెన్సీ విలువ క్షీణించినందున టర్కీ ప్రజల్లోనూ బంగారంపై ఆసక్తి పెరిగింది. ఇలా ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా అంతా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,000 దగ్గర ఎన్నాళ్ళు ఉంటుందన్నది ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. పైగా ట్రంప్ టారిఫ్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పోరు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలా ఉన్నంతకాలం ధరలను అంచనా వేయలేమని అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఇప్పుడున్న $3,000 కూడా దాటే అవకాశం ఉంటుందని లండన్ వర్తక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇక భారత రిజర్వ్ బ్యాంక్తో పాటు కొన్ని ఇతర దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు గతేడాదిలో $78,000 వద్ద బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశాయి. కాబట్టి అంతకంటే తక్కువగా అయితే బంగారం ధర దిగిరాదనే అంచనా కూడా ఉంది. అయితే దీనిపై వచ్చే 1-2 నెలల్లో కొంత స్పష్టత రానుంది. అనుకోని రీతిలో బంగారం ధర పెరగటంతో జ్యువెలరీ వ్యాపారం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు. బంగారు ఆభరణాల అమ్మకాలు 70% తగ్గినట్లు ఏపీ గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారు అంచనా వేశారు. పైగా పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తప్పనిసరి అయితే తప్పితే కొత్తగా బంగారం కొనేవారు లేరని అంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్స్ బంగారం గ్రాము ధర సోమవారం కాస్త తగ్గటంతో 8,900గా ఉంది. బంగారం ధర తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటేనే గోల్డ్ వ్యాపారం మళ్ళీ
సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే అమ్మకాల జోరుకు బ్రేకులు పడ్డాయి. పెళ్లిళ్ల సీజన్లోనైనా కాస్త ధర తగ్గితే బాగుండు అని నిపుణుల వ్యాపారులతో పాటు ప్రజలు కోరుకుంటున్నారు.